కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమంతి కూడా ప్రభు మనందరిని ఉచితమైన కృప ద్వారా మనల్ని కాచి కాపాడి రీతిగా సజీవ లెక్కలో నిలబెట్టి ఎంతోమంది హాస్పిటల్లో మరణ పడకల మీద ఉన్నప్పటికీ దేవుడు మనకి ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పాడిన పాట ఇంకా నా మనసులో నిజమే. ఒక్క మాట, ఆయన ఒక్క మాట మాట్లాడితేనే ఎన్నో కార్యాలు జరిగాయి. ఆయన మాట శక్తిగల మాట, చనిపోయినటువంటి వారిని సైతము లేపినటువంటి మాట. ఈ రోజున మనందరం కూడా బ్రతికిస్తుంది ఆయన మాట. మరి కుమారుడు వెంకట్రావు గారు, యవనస్తు వెంకట్రావు, 22 సంవత్సరాలు హాస్పిటల్లో పురుగుల మందు తాగి హాస్పిటల్లో ఉన్నాడని జానగారు చెప్పినప్పుడు చాలా బాధపడ్డాం. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడుతున్నటువంటి ఆ పాట నిజమే కదా. డాక్టర్లకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నిరీక్షణతో, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మన వంతు ప్రార్థన చేయటమే. దేవుడు ఆయన వాక్కును పంపించి ఆయన్ని స్వస్థపరుస్తాడేమో. ప్రార్థన చేద్దాము. ఆ కుమారుని బట్టి కూడా మనము నమ్మకంతో, విశ్వాసంతో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తాం. ఎంతోమంది యవనస్తులు ఆ విధంగా అనాలోచనతో వారు తీసుకుంటున్నటువంటి తీర్మానం వారిని నాశనం వైపు తీసుకువెళ్తూ ఉంది. అపవాది ఆ విధంగా యవనస్తుల మీద ఈ రోజున ప్రభావం చూపిస్తూ ఈడ్చుకొని పోతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థన మాత్రమే. ప్రార్థిద్దాం. దేవునికి అసాధ్యమైనట్టు ఏమి లేదు కాబట్టి సమస్తము సాధ్యమైనటువంటి దేవుని వైపు మనం తిరిగి నిరీక్షణతో ప్రార్థన చేద్దాము. ఆయన చేసే అద్భుతాలు ఎంతో గొప్పవి కాబట్టి నమ్మకాన్ని విడిచిపెట్టుకోకుండా మనము ప్రార్థన చేద్దాం. మంచిది. ఇప్పటి వరకు దేవుని పాటల ద్వారా మనము మహింపరిచాము. ఈ 40 దినాల ఉపవాస కూడికలు నిమిత్తమై మరొక దినాన్ని దగ్గరికి వచ్చేసాం. మనము గుడ్ ఫ్రైడే వరకు 40 days కదా. వచ్చే నెల 3వ తారీఖు, రేపు వచ్చే ఆదివారం మట్టల ఆదివారం, ఆ తదుపరి 5వ రోజున గుడ్ ఫ్రైడే వస్తుంది. ఆ తదుపరి వచ్చే ఆదివారం ఈస్టర్ పండుగ, పునరుద్ధాన పండుగ. కాబట్టి వచ్చే ఆదివారం ప్రతి ఒక్కరు కూడా మరి మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు వీలుగా ఉంటే మట్టలు తీసుకురండి. మనము కొన్ని కార్యాలు చేయాలని చూస్తామన్నాము ఈ ఏరియాలో. సాధ్యమైతే దాన్ని మన ముందుకు కొనసాగిద్దాము. ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రభు ఈ ఉపవాస దినాల్లో ఆయన ఏం మాట్లాడదలుచుకున్నాడో జాగ్రత్తగా ఆలకిద్దాము. ఈ శిలువ ధ్యానాలను ధ్యానించడానికి ప్రభు మాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా శుభాలను, వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఆలోచన చేయకుండా మన వాక్యంలోకి వెళ్దాము. జాగ్రత్తగా ఈరోజు ఈ శిలువ ధ్యానాల నిమిత్తమై దేవుడు ప్రేరేపించినటువంటి ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఆ వ్యక్తి పేరేంటి, అతని జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 17-18 వచనాల్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 17-18 వచనాల్ని చదువుకుందాం. కాబట్టి
జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా చాలు చాలు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యోపదేశంలో ఇద్దరు మనుషులు జనుల ముందు నిలిచి ఉన్నారు. ఒక అతని పేరు బరబ్బా, ఒక అతని పేరు క్రీస్తు అనబడిన యేసు, అంటే మన ప్రభు అయినటువంటి యేసయ్య. వీళ్ళిద్దరిని జనుల మధ్య నిలబడినప్పుడు అక్కడ ఆ దినాల్లో, ఏ దినాల్లో యేసు ప్రభును సిలువేసినటువంటి ఆ దినాల్లో ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమన్లు, ఆ రోమన్లందరూ కూడా ఆ ప్రపంచాన్ని హస్తగతం చేసుకొని, అందులో భాగంగానే యెరూషలేము కూడా వాళ్ళ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. రోమీయులు ఇజ్రాయెల్ ప్రజల్ని, యూదుల్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో వారు ఆ డేరాలు వేసుకొని అక్కడి నుంచి ఆ ప్రజలను ఏలుబడి చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇటలీ అన్నటువంటి దేశంలో రోమ్ నగరం అని ఆ ప్రాంతం ఉండేది. అక్కడి నుంచి ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు రోమన్లు. ఇప్పుడు మన భారతదేశానికి ఢిల్లీ ఏ విధంగా రాజధానియో, క్యాపిటల్ సిటీయో, ఆ దినాల్లో ఇటలీ దేశానికి క్యాపిటల్ సిటీ ఏంటంటే రోమ్ నగర్. అక్కడే అన్ని విషయాలు కూడా అక్కడే, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాలు అక్కడే రోమన్లు చూసుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడి నుంచే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇశ్రాయేల్ దేశాన్ని కూడా, యెరూషలేమును కూడా పరిపాలిస్తున్నటువంటి ఆ రోమీలు యూదులు, అంటే యూదా మతస్థుల్ని, లేదంటే యూదా జాతి వారిని వారి వైపు ఆకర్షింపచేయాలని, వారి మాట వినేటట్టుగా చేయాలని. ఎందుకు అంటే ఆ రోజుల్లో రోమన్లకి కొంచెం వ్యతిరేకంగా ఉండేవాళ్ళు యూదులు. దానికి చాలా కారణాలు ఉన్నాయనుకోండి, అవన్నీ నేను చెప్పే ఉద్దేశం కాదు. కానీ ఇప్పుడు అందు నిమిత్తమై ఆ రోమన్లు యూదుల్ని ఆకర్షింప చేయటానికి, వారి వైపు వాళ్ళ మాట వినేటట్టుగా చేయడానికి ఒక సాఫ్ట్ కార్నర్ ఆ ప్రభుత్వం మీద ఉండే విధంగా ఒక తీర్మానం తీసుకొని ప్రతి పస్కా పండుగ రోజున వాళ్ళని ఆనందపరచాలని పస్కా పండుగ రోజున ఒక ఆచారాన్ని వాళ్ళు అలవాటు పరిచారు. అదేంటంటే, ఎవరైతే చెరసాలలో బంధించబడినటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళు ప్రత్యేకంగా ఒక యూదా మతానికి చెందినటువంటి యూదులు ఎవరైతే ఆ చెరసాలలో బంధించబడి ఉంటారో వారిని ఆ పస్కా పండుగ రోజున వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒకరిని విడిపింపచేస్తే వారు కొంచెం ఆనందపడతారు, సంతోషపడతారు, మాకు అనుకూలంగా ఉంటారని ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు అలవరుచుకున్నారు. అందులో భాగంగానే యేసు ప్రభువుని సిలివేసేటువంటి ఆ దినాల్లో యేసు ప్రభువుని పట్టుకొని కొరడాలతో కొట్టిన తర్వాత యేసు ప్రభుని విడిపించాలనేటువంటి, అప్పుడు పొంతి పిలాతు అనబడినటువంటి గవర్నర్, రోమా గవర్నర్ అయినటువంటి పొంతి పిలాతు అనబడినటువంటి వ్యక్తి యేసు ప్రభువుని విడిపింపాలని చూశాడు. అందుకనే ఏం చేశాడంటే, ఆ యూదుల్ని విడిపించేటువంటి ప్రయత్నంలో యేసు ప్రభువుని అక్కడ ఉంచాడు. ఆయనతో పాటుగా బంధింపబడినటువంటి బరబ్బా అనేటువంటి వ్యక్తిని కూడా చెరసాలలో నుండి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని ముందు పెట్టి ఇప్పుడు జనుల్ని వీళ్ళిద్దరిని చూపిస్తూ ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీకు బరబ్బా కావాలా లేదంటే క్రీస్తు అనబడినటువంటి యేసు కావాలా అని ఒక పిలుపునిచ్చాడు గవర్నర్ పొంతి పిలాతు. ఏంటి, చాలా ప్రయత్నాలు చేశాడు యేసుప్రభుని విడిపించాలని, కానీ ఏది కూడా నెరవేర్చబడలేదు. అయితే అతను ఆ మాట అడగంగానే అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా, ఎవరైతే ఆ సభలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ బోగైనటువంటి జనసమూహం అంతా కూడా ఒకే ఏకకంఠముతో, ముక్త కంఠముతో కేకలు వేశారంట, మాకు బరబ్బా కావాలి. మరి యేసుప్రభు వద్దా అంటే, యేసు ప్రభు రొట్టెలు పెట్టినప్పుడు కావాలి, ఆయన స్వస్థతలు మాకు కావాలి, ఆయన ఇచ్చినటువంటి ప్రతిదీ సమస్తం మాకు కావాలి, ఆయన వెళ్ళగొట్టినటువంటి దెయ్యాలు ఏదైతే దెయ్యాలు వెళ్ళగొట్టాడో, వేటినైతే కావాలనుకొని యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తారో అవన్నీ కావాలి. కానీ తీరా ఇక్కడికి వచ్చేప్పటికీ అదే జన సమూహము, మీకు ఎవరు కావాలి, నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుకుంటున్నారంటే, మాకు క్రీస్తు వద్దు, మాకు యేసు ప్రభు వద్దు,
మాకు కావాల్సినటువంటి ఆశీర్వాదాలు అయితే కావాలి, కానీ ఆయన ఇచ్చేటువంటి నిత్యరాజ్యం అంటాడు, లేదంటే పరిశుద్ధత అంటాడు, మరొకటి అంటాడు. కాబట్టి అవే మాకు అక్కర్లేదండి, మాకు బరబ్బా కావాలి అని వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో ఆ రోజున కేకలు వేసినప్పుడు జనులు కేకలే గెలిచాయి. కాబట్టి వాళ్ళని సంతోషపెట్టాలని పిలాతు ఏం చేశాడంటే బరబ్బాని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చేసేది లేక యేసు ప్రభుని సిలువ మరణానికి అప్పగించినట్లుగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనంలో ఉన్నటువంటి సారాంశం. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు, బరబ్బా. మరొక వ్యక్తి కనపడుతూ ఉన్నారు, క్రీస్తు అనబడినటువంటి మన యేసయ్య. ఆ రోజున ప్రశ్నించినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో పిలాతు, మీకు ఈ వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి అన్నటువంటి ప్రశ్న ఈరోజు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళ్ళను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట, మీకు బరబ్బా కావాలా లేదంటే యేసు కావాలా? ఎవరిని కోరుకుంటున్నారు ఈ రోజున? ఆశీర్వాదాలు కావాలన్నప్పుడు ఆశీర్వాదాల కోసం వస్తూ ఉన్నారు, దీవెలు కావాలని యేసుప్రభు దగ్గరికి వస్తానన్నారు. కానీ ఆశీర్వాదానికి కారుకుడైనటువంటి, ఆశీర్వాదానికి కర్త అయినటువంటి యేసుని ఈ రోజును కోరుకోవట్లేదు. కానీ చాలామంది ఆశీర్వాదాలు ఉంటే చాలండి, ఆ పరలోక రాజ్యమా తర్వాత సంగతి అండి, మరొకటి తర్వాత సంగతి అండి, అవేమి తర్వాత చూద్దాం, కానీ అవేమి మాకు ఇప్పుడు ముఖ్యం కాదు, కానీ మాకు ఆశీర్వాదాలు కావాలి, మాకు ఇప్పుడు దీవెనలు కావాలి, అంత అవి ఉంటే చాలు అన్నట్టుగా యేసు ప్రభును పక్కన పెట్టేశారు. ఆయన ఇచ్చేటువంటి మేళ్ల కొరకే ఈ రోజున ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి వాళ్ళు లేరంటారా? ఉన్నారు. ఎవరిని కోరుకుంటున్నావు నువ్వు? అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆ రోజు జనులు బరబ్బాను కోరుకున్నారు, క్రీస్తును పక్కన పెట్టేశారు. క్రీస్తును సిలువ వేయటానికి, సిలువ వేసి చంపటానికి జనులందరూ కూడా కేకలు వేసినప్పుడు పిలాతు ఆ సిలువ మరణానికి యేసు ప్రభువును అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ బరబ్బా ఎవరు? ఈ బరబ్బా గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? సువార్తికులు 4 సువార్తికులు ఉన్నారు. ఎవరో? మత్తయ్య, మార్కు, లోక, యోహాను గారు. ఈ 4 సువార్తికుల్లో బరబ్బాని 10 సార్లు ఉచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బరబ్బా అన్నటువంటి పేరు బైబిల్ గ్రంథంలో 10 సార్లు మాత్రమే రాయబడి ఉంది. ఈ బరబ్బాను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, బరబ్బా జీవితం గురించి మనం ఆలోచన చేసినప్పుడు, అసలు ఈ బరబ్బా ఎవరు? బరబ్బా గురించి సువార్తికులు ఏమని రాశారు? అంతేనా? ఇంకేమన్నా బయట ఇంకేమైనా ఉన్నాయా అని కనుక మనం ఆలోచన చేయగలిగితే, అతని జీవితాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఒక్కసారి మత్తయ్య గారిని మనం ప్రశ్నిద్దాం. మత్తయ్య గారు, బరబ్బా ఎవరండి? బరబ్బా గురించి మీ ఉద్దేశం ఏంటి అంటే, మత్తయ్య గారు అదే అధ్యాయం 27వ అధ్యాయము 16వ వచనంలో ఈ బరబ్బాను గురించి చెప్తా ఉన్నాడు. ఈ బరబ్బా ఎలాంటి వాడు అని ఒక్కొక్క సువార్తికుడు అతను లేఖనాల్లో రాశారు. అది ఈ బరబ్బా ఎలాంటి వాడు అని మత్తయ్య గారిని అడిగితే మత్తయ్య గారు చెప్తున్నారు. చూడండి, 27 అధ్యాయం 16 వచనం. బరబ్బా అను ప్రసిద్ధుడైనటువంటి ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. అంటే ఇక్కడ మత్తయ్య గారు చెప్తున్నారు, ఒక ప్రసిద్ధుడైనటువంటి ఖైదీ. హీ వాజ్ ప్రిజనర్. అంటే ఈయన చెరసాలలో ప్రసిద్ధిగాంచినటువంటి ఖైదీ. అంటే ఖైదీల్లో కూడా ప్రసిద్ధులు ఉన్నారండి. చూడండి, ప్రసిద్ధిగాంచినటువంటి ఖైదీ అంట. అంటే ప్రసిద్ధి అయితే ఉంది, మంచి అంటే పేరునైతే సంపాదించాడు, కానీ అది మంచి ద్వారా వచ్చినటువంటి పేరు అంటే కానీ కాదు. ఖైదీ అని ప్రసిద్ధిగాంచినటువంటి ఖైదీ అని ఉంది. మనకి దగ్గరలో రాజమండ్రి అనే చెరసాలలో ఉంది. అక్కడ చాలామంది శిక్ష పడినటువంటి వాళ్ళు, లేదంటే రిమాండ్కి పంపబడినటువంటి వాళ్ళు. చూసుకుంటే ఆ రాజమండ్రి చెరసాలలో మొత్తం 1400 మంది ఉంటారంట ఖైదీలు. 1400 ఖైదీలు. ఈ 14 మంది పేర్లు అందరికీ తెలుస్తాయా? తెలవు. ఒకళ్ళో 2 పేర్లు తెలుస్తాయి. వాళ్ళని ప్రసిద్ధిగాంచినటువంటి ఖైదీలని చెప్తారు. ఈ బరబ్బా కూడా ప్రసిద్ధిగాంచినటువంటి ఖైదీ అంట. ఖైదీల్లో ప్రసిద్ధిగాంచాడు. పేరు ఎలాంటిది? బరబ్బా పేరంటే, బర్ర అంటే గ్రీక్ భాషలో కుమారుడు అని అర్థం. ఏంటి? బర్ర అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి అని అర్థం. తండ్రి, ఫాదర్ అని పిలుస్తాం కదా. అబ్బా అంటే బర్ ప్లస్ అబ్బా
అంటే సన్ ఆఫ్ ఫాదర్ అని అర్థం. అంటే ఇతను తండ్రి యొక్క కుమారుడు అని పేరు. మీరు బర్నబాసు, బర్షబ్బా ఇలాగా బైబిల్లో కొంతమంది పేర్లు ఉన్నాయి. ఆ బర్ర అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడల్లా కుమారుడు అని అర్థం, కుమార్ అని అర్థం. పేరైతే మంచిదే, తండ్రి కుమారుడు అని పేరు పెట్టుకున్నాడు. అయితే పరలోకపు తండ్రి కుమారుడుగా ఇతను ఉన్నాడా? ఆ పేరుకు తగ్గట్టుగా ఇతని జీవితం ఉందంటే లేదు. పేరుకు తగ్గట్టుగా తన జీవితం ఈ రోజున లేదు. తండ్రి కుమారుడు అని పిలువబడుతూ ఉన్నాడు గారిని బరబ్బా, కానీ అతని జీవితం ఎలా ఉందంటే ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని. ఆ పూర్వ దినాల్లో ఆ రోమా సామ్రాజ్యానికి, ఆ ప్రభుత్వానికి కొంతమంది తిరుగుబాటుదారులు ఉండేవాళ్ళు. మన బ్రిటిష్ వారు కనుక ప్రపంచాన్ని పరిపాలించుతూ ఉన్నప్పుడు భారతదేశంలో మాకు ప్రత్యేకంగా స్వాతంత్రం కావాలని ఆ తిరుగుబాటు, విప్లవాలు ఏ విధంగా అయితే జరిగాయో, ఎంతోమంది ఆ రక్తాన్ని చిందించి ఆ విప్లవంలో చనిపోయారో, అదే రీతిగా రోమన్ నుంచి మాకు ప్రత్యేకమైనటువంటి స్వాతంత్రం కావాలి అన్నట్టుగా కొంతమంది తిరుగుబాట్లు ఆ రోజుల్లో ఆ ప్రభుత్వానికి విరోధంగా తిరిగినటువంటి వాళ్ళలో ఈ బరబ్బా కూడా ఉన్నాడు. అందుకే కాబోలు అతను పట్టుకొని ప్రభుత్వం వారు చెరసాలలో వేశారు. ప్రసిద్ధిగాంచినటువంటి ఖైదీ. చూడండి, బర్బా లాంటి మనస్తత్వమే ఈ రోజును మనం కూడా కలిగి ఉన్నాం. బర్బా గురించి ఈ రోజున మనం పరిశీలిస్తున్నామంటే, బర్బాకు పెట్టుకున్నటువంటి పేర్లు మంచి పేర్లు పెట్టుకుంటా ఉన్నాం, కానీ పేరుకు తగ్గట్టుగా మన జీవితాలు ఉంటేనేంటో ఉండలేదు. పేరుకు తగ్గట్టుగా మన బ్రతుకులు ఉంటున్నాయా అంటే ఉండలేదు. బర్బా లాంటి వాళ్ళమే మనం కూడా ప్రశ్నించుకోవాలి ఈ రోజున. అంటే ప్రసిద్ధిగాంచినటువంటి ఖైదీ అంటే ఈ రోజున చాలామంది తక్కువ టైంలో ప్రసిద్ధిగాస్తూ ఉన్నారు. ఎలాగా? చెడ్డ మార్గంలో. మంచి మార్గంలో మంచి పేరు తెచ్చుకోవడంలో తప్పు లేదండి, కానీ చెడ్డ మార్గంలో పేరు తెచ్చుకోవాలని, షార్ట్ టైంలో పేరు తెచ్చుకోవాలని, తక్కువ టైంలో పేరు తెచ్చుకోవాలని ఈ రోజున చాలామంది యవనస్తులు, చాలామంది వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వాళ్ళని లోతైనటువంటి ఒకలాంటి ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ ఉన్నది. ఒకలాంటి ఇబ్బందుల్లోకి వాళ్ళు పడిపోతూ ఉన్నారు. తప్పుడు నిర్ణయాలు. చూడండి, తక్కువ టైంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే, సెలబ్రిటీలు అయిపోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పొదుపైనటువంటి బట్టలు వేసుకొని ఎంతమంది సెలబ్రిటీలు ఈ రోజున పేరు ప్రఖ్యాతులు కాస్తూ ఉన్నారు. పొదుపైనటువంటి బట్టలు, శరీరాన్ని చూపించుకుంటా చక్కగా నిండు వస్త్రాలు ధరించాల్సినటువంటి వారు పొదుపు బట్టలు వేసుకోవటం వల్ల తెల్లారపటికే ఆ యూట్యూబుల్లో, పేపర్లో వాళ్ళ పేర్లు విస్తారంగా, వాళ్ళ సెలబ్రిటీలు, అవునా కదా, సెలబ్రిటీలు అయిపోతూ ఉన్నారు. మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పా, కేరళలో ప్రియా వారియర్ అని చెప్పేసి ఒక యవనస్తురాలు ఒక్క ఓవర్ నైట్లో ప్రపంచానికి తెలిసిపోయిందండి. మంచి సెలబ్రిటీ అయిపోయింది. ఏం చేసిందండి ఆవిడ? ఏం మంచి పని చేసి సెలబ్రిటీ అయిపోయింది, ప్రపంచానికి తెలిసింది? ఏ మంచి పని చేసి ప్రఖ్యాతిగాంచిందంటే కన్ను కొట్టిందంట. ఏం కొట్టింది? కన్ను కొట్టింది. అదేంటో విచిత్రంగా కొట్టిందంట కన్ను. అది ఆ కెమెరాలో బంధించి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే అందరికీ వెళ్ళిపోయింది. అది ఒక మంచి మాటను చెప్తా ఉన్నప్పుడు ఆ మంచి మాటను కొంతమందికి చేరువ చేయటానికి షేర్ చేయమంటే చేయరు, కానీ ఈ పనికిరాని ఉంటుంది చూసారా, ఎంత స్పీడ్గా వెళ్ళిపోతాయో కదా. చాలామందికి చేరు వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రపంచానికి వెళ్ళిపోయింది. ఏంటి? ఆవిడ కన్ను కొట్టినటువంటి ఒకలాగా కొట్టిందంట. అదేంటో మరి నాకు అర్థం. అలా ఫ్లాట్ అయిపోయారు అందరూ. ఓవర్ నైట్లో సెలబ్రిటీ, సినిమా ఛాన్సులు వచ్చినాయి, చాలామంది అసిస్టెంట్లు, కోట్ల కొలది డబ్బులు, ఆస్తులు, అంతస్తులు సమకూర్చేసుకుంది. ఏంట్రా బాబు అంటే సెలబ్రిటీ అయిపోయిందండి కన్ను కొట్టేసి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఒక మంచి పని చేసి సెలబ్రిటీ అయిందా? అదేమైనా మంచి పనా? సమాజానికి ఏమైనా మేలుకరంగా చేసేటువంటి పని చేసిందా? లేదు. ఒక మంచి పని చేసి మంచి ఉద్దేశంతో నువ్వు పేరు ప్రఖ్యాతులు గాంచడం అనేది మంచిదే. అది బైబిల్ ఎప్పుడు కూడా దానికి అంగీకారమే. కానీ షార్ట్ టైంలో, తక్కువ టైంలో నిష్టానుసారంగా ప్రవర్తించి నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, తక్కువ టైంలో కొంతమంది డబ్బు సంపాదించాలని అక్రమమైనటువంటి మార్గంలో అక్రమ సంపాదన ఈ రోజున మనం చూస్తూ ఉంటాం. ఎంతమంది ఆ దారులు వెళ్ళిపోయి సూసైడ్లు చేసుకుంటూ ఉన్నారు. ఉన్నంతసేపు బాగానే ఉంటారు, ఎక్కడో తప్పిపోద్ది, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరు,
ఒకరి మీద కోపం వచ్చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయకపోతే. వీడు కాపు కాస్తాడు, ఒక రోజున హతమార్చేస్తాడు టైం చూసి. జీవితాలనే పోగొట్టుకుంటూ ఉన్నారు. బరబ్బా పేరైతే మంచిదే కానీ అతను ప్రసిద్ధుడని పేరు తెచ్చుకున్నాడు. కానీ ఏ మార్గంలో ప్రసిద్ధుడు అంటే అతను ఎన్నుకున్నటువంటి మార్గం సరైనటువంటి మార్గం కాదు. అతను తీసుకున్నటువంటి తీర్మానాలు సరైనటువంటి తీర్మానాలు కాదు. ప్రసిద్ధుడే కానీ ఆ ప్రసిద్ధుడైనటువంటి ఖైదీ అని ఇక్కడ రాయబడింది. మత్తయి గారు రాశారు బరబ్బా ఎలాంటోడు అంటే ప్రసిద్ధుడైనటువంటి ఖైదీ అని. రెండోది చూద్దాము, మార్కు గారు ఏం రాశారు 15వ అధ్యాయం 7వ వచనంలో. ఈ బరబ్బా గురించి మార్కు గారు ఏం రాశారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆయన పరిచయం చేశారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. 7 చదువు. ఎదిగోండి, అధికారులను ఎదిరించి కలహములో నరహత్యలు చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా ఎలాంటాడండి? కలహములలో, అల్లర్లలో, తిరుగుబాటుల్లో వాళ్ళతో పాటుగా తిరిగి వాళ్ళని ప్రోత్సహించాడో లేదంటే ఇతని చేయి కూడా ఉంటుందేమో, నరహత్యలు చేసిన వారితో కూడా ఉన్నాడంట. అంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే ఈయనొక నరహంతకుడు, ఈయనొక మర్డరర్ అని పిలుస్తూ ఉన్నాడు. నరహంతకుడు. దీని గురించి కొంచెం మార్కు గారు కూడా, లోకా గారు కూడా ఇదే మాటని కొంచెం బలపరుస్తూ అక్కడ కూడా చెప్తా ఉన్నాడు. 23వ అధ్యాయము 19వ వచనం చదివమ్మా. లోకా సువార్త కూడా మార్కు గారు రాసిందే, లోకా గారు కూడా దాన్ని నిర్ధారించాడు, కొంచెం విశ్లేషణ ఇచ్చారు. 23వ అధ్యాయము 19వ వచనం. వీడు పట్టణములో జరిగించిన ఏంటంట, ఒక అల్లరి నిమిత్తమును, ఇదిగోండి నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. వీడంటే ఎవరో? బరబ్బా. పట్టణంలో జరిగించినటువంటి ఒక అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును పట్టుకొని చెరసాలలో వేయబడినవాడు ఈ బరబ్బా. అంటే నరహత్యలు చేసేవారితో అంత కాస్త కూస్తో ఇతని ప్రమేయం కూడా ఉండొచ్చేమో, లేదంటే ఇతను కూడా చేసి ఉండొచ్చేమో. ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది. ఇద్దరు చెప్తున్నటువంటి మార్కు గారు, లోకా గారు బర్బాను గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ అంటారు, ఇతను నరహంతకుడు. ఈ రోజున కత్తితో పొడిచినటువంటి వారు మాత్రమే కాదు నరహంతకులు, దాన్ని ప్రోత్సహించినటువంటి వారు కూడా నేరం చేసినట్లే. చట్టం ఏం చెప్తుంది? ఒకవేళ నువ్వు చేయలా కానీ వారితో ఉన్నావు, నిన్ను కూడా తీసుకెళ్ళావు, అబ్బాయి నేనేం చేయలేదంటే, లేదు నువ్వు ప్రోత్సహించావు. ఆ మర్డర్ చేయటానికి, ఒక హత్య చేయటానికి, హత్య చేసింది ఒకరైతే దాన్ని ఫ్రేమ్ చేసినప్పుడు, అంటే దాన్ని ప్లానింగ్ చేసినప్పుడు, అమలు చేయడానికి ఒక ప్లానింగ్లో నువ్వు కూడా ఉన్నావు, ఆలోచనలో నువ్వు కూడా ఉన్నావు. అంటే చేసినవాడు నేరస్తుడే, చేయమన్నవాడు కూడా నేరస్తుడే. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే. పొడిచేసేయి అని ప్రోత్సహించావుగా, నువ్వు కూడా నేరస్తుడివే, పద జైలుకి అంటారు. చట్టం అంతే. ఇతను నరహత్య చేసినటువంటి వారిలో ఉన్నాడు బరబ్బా. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ సహోదరుని చూసి నువ్వు ద్రోహి అని పిలిస్తే ఏం చేసినట్టు అంటే నువ్వు నరహత్య చేసినట్టే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే నువ్వు వ్యభిచారం చేసావని ప్రభు చెప్తా ఉన్నప్పుడు, నీ సహోదరుని చూసి అతన్ని ద్రోహి అని పిలిచావనుకో, నువ్వు కత్తితో పొడిచినట్లే, నరహంతకుడివే అంటున్నాడు యేసయ్య. అంటే ఈ రోజున చాలామంది జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే నరహత్యలు చేస్తున్నటువంటి వారితోనే సమానంగా ఉన్నారు. అంటే ఈ బరబ్బా నరహంతకుడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉన్నప్పుడు, బరబ్బా లాంటి స్వభావం కలిగినటువంటి మన జీవితాలు కూడా ఆ విధంగానే ఉన్నప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం తెలుసా? నరహంతకులమే, నరహత్యలు చేస్తూనే ఉన్నాం. ఏంటి పాస్టర్ గారు అంత పెద్ద మాట అన్నారు? మేము నరహత్యలు చేయటం ఏంటి, మేము మర్డర్ చేయటం ఏంటండి, ఏం మాట్లాడుతున్నారండి అనొచ్చేమో. నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెప్తా ఉంది. చూద్దామా? కీర్తన 64వ కీర్తన 3వ వచనం చదవండి. కీర్తన 64వ అధ్యాయము 3వ వచనం విషయాలు తెలియాలి.
ఒకడు కత్తికి పొదుని పెట్టినట్లు వారు తమ నాలుకలకి ఏం పెడతారంట? అబ్బేబ్బే మాకేం తెలియదండి అన్నారుగా. వాక్యం సెలవిస్తూ ఉంది. కత్తికి ఏ విధంగా అయితే పొదుని పెడతామో మన నాలుకలకంట పొదుని పెడతామంట. నాలుకలు గీసుకుంటాం కానీ పొదుని పెడతాం ఏంటండి అంటే పెడతారంట. తెల్లవారు లేస్తే కత్తి పెట్టినట్టుగా పొదును నాలుకలకు పొదుని పెడతా ఉంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలని, ఎవరినో తన మాటల ద్వారా, తమ నాలుకల ద్వారా ఇతరులో ఉన్నటువంటి సంతోషాన్ని, ఇతరులో ఉన్నటువంటి ఆనందాన్ని తొలగించేసి చాలామంది ఈ రోజున ఆ విధంగానే మాట్లాడుతున్నారు. తమ నాలుక ఉందని చెప్పి ఇష్టానుసారంగా. కొంతమంది జీవితాలను చూడండి, క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తూ ఉంటారు. తమకున్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ని దిగజార్చాలని, అతనికి ఉన్నటువంటి గౌరవం మర్యాదను దిగజార్చాలనేటువంటి విధంగా ఇష్టానుసారంగా లేనిపోని అని కూడా పుకార్లు పుట్టించేసి 2 యాడ్ చేసేసి చెప్తే ఆ వ్యక్తి కూడా ఇంకో 2 యాడ్ చేసి మరొక వ్యక్తి చెప్తాడు. ఆ వ్యక్తి కూడా ఇంకొక 2 అనగానే చివరికి ఏమైపోతుంది? ఆ వ్యక్తి జీవితం క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోతూ ఉంది. అంటే అతనుకున్నటువంటి క్యారెక్టర్ను, అతనుకున్నటువంటి ఆ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని, ఆ సుశీలతను ఏం చేస్తూ ఉన్నారంటే దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతనుకున్నటువంటి మర్యాదని దిగజార్చే విధంగా. అంటే ఒక వ్యక్తి చెప్పినంత మాత్రాన అతని క్యారెక్టర్ పాడైపోద్ది అనేది కాదు, కానీ నువ్వు చేస్తున్నటువంటి ఆ పని ఏదైతే ఉందో, నీ నాలుక ద్వారా ఏదైతే నువ్వు అతని క్యారెక్టర్ని దిగజార్చాలని, అతని యొక్క మర్యాదను దిగజార్చాలని నువ్వు చేసేటువంటి ప్రయత్నం ఉంది చూసావా, ఒక రోజున నువ్వు తీర్పులో నిలబెడతావు. నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట బహుశా ఎదుటి వ్యక్తికి హానికరంగా ఉండకపోవచ్చేమో, కానీ నువ్వు మాట్లాడుతున్న మాటను చూసావా, నువ్వు రహస్యమందున ఆడుతున్నటువంటి మాట కానీ, పబ్లిక్గా మాట్లాడుతున్న మాట కానీ, అది ఒక రోజున తీర్పులో నిలబెట్టేద్ది. జాగ్రత్త. ప్రభు దగ్గర నిలబడతావు, తీర్పులో నిలబడతావు, నువ్వు జవాబు చెప్పాలా. జాగ్రత్త. ఒకరికి నాలుకకు పొదును పెట్టేస్తూ ఉన్నారంట. ఎందుకు పొదును పెడుతున్నారంటే కింద ఉంటుంది 4వ వచనంలో. ఆ 4వ వచనం ఉంటుంది, చదవండమ్మా. ఇదిగో యథార్థవంతులను కొట్టవలనని చాటైనటువంటి స్థలములలో చేదు మాటల చోత వాళ్ళు బాణాలు ఏం చేస్తున్నారంట? చేదైనటువంటి మాటలు మాట్లాడుతున్నారా? చేదైనటువంటి మాటలు, ఇష్టానుసారంగా లేనిపోయినటువంటి పుకార్లు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాసులుగానే పిలబడుతూ ఉన్నారు, క్రీస్తు బిడ్డలుగా పిలబడుతూ ఉన్నారు, కానీ వెనకాల వాళ్ళు వేస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట జాగ్రత్త, జాగ్రత్త. చేదైనటువంటి స్థలాల్లోనంట దేవుని బిడ్డలని ఇబ్బంది పెట్టాలని, దైవజనులను ఇబ్బంది పెట్టాలని, సంఘ బిడ్డలను ఇబ్బంది పెట్టాలని, దేవుని పరిచర్ను అడ్డుకోవాలని రకరకాల ఆలోచనలతో కలిగి చాటైనటువంటి స్థలముల్లో చేదు మాటల చేత వాళ్ళు బాణాలు విసురుతూ ఉన్నారు. అలా చదువుకుంటా వెళ్తే కింద వాళ్ళు అంటారంట, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా ఇష్టం, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నేను ఏదైనా మాట్లాడతా, నేను ఏదైనా చేయగలను, నా నోరు నా ఇష్టం, నా నాలుక నా ఇష్టం అన్నట్టుగా భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా నాలుకను ఉపయోగించి ఈ విధంగా మాట్లాడుతా వాళ్ళు అనే మాట ఏంటంటే నన్ను ఎవరు పట్టించుకుంటారు అంటారంట. అయితే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళందరిని ఉద్దేశించి, ఒకవేళ బహుశా మనుషులు నిన్నేం చేయకపోవచ్చేమో, తిరిగి నిన్నేమో అనకపోవచ్చేమో, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడుగా, ఆయన మాట్లాడుతున్నాడు. అలాంటి స్వభావము కలిగినటువంటి వారి నిమిత్తమే మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి, దీన్ని కన్క్లూడింగ్. వారు కూలెదరు, వారు కూలిటకు ఎవరి కారణం అంట? చెప్పండి, ఎవరి కారణం అంట? నీ నాలుకే కారణం. నువ్వు కోలతావు ఒక రోజున, నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు కదా, నా నాలుక నా ఇష్టం అన్నట్టుగా లేనిపోయినాయని కూడా అభండాలు వేస్తూ ఇతరులను బాధ పెడుతూ నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు కదా, అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. ఒక రోజున నువ్వు కోలతావు. నువ్వు కోలటానికి ఎవరో కారణం కాదు, ఎవరో కారణం అని చెప్పడానికి వీల్లేదు. బైబిల్ సెలవిస్తుంది, నువ్వు కోలటానికి నీ నాలుకే కారణం, నీ నాలుకే కారణం. జాగ్రత్త. క్రైస్తవులుగా
మన నాలుకలను మనం ఏం చేసుకోవాలా? అదుపులో పెట్టుకోవాలి. ఒక మాట మాట్లాడిన తర్వాత మళ్ళీ వాటిని మనం తిరిగి తెచ్చుకోలేం. కానీ ఎదుటి వ్యక్తి జీవితాంతం ఆ మాటలో అతను గుర్తొస్తూనే ఉంటాయి. వాటిని తీయగలవా? అనాలోచనతో నీకు ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మాట, ఇతరులను ఇబ్బంది పెట్టినటువంటి ఆ మాట ఒక రోజున నువ్వు కనపడినప్పుడల్లా ఆయే మాటలు అతను గుర్తొస్తూ ఉంటాయి కదా. ఎలా పోగొట్టగొడతావు? వాటిని పోగొట్టలేవు. మాట జారితే మళ్ళీ వాటిని తీసుకొచ్చేలావు. జాగ్రత్త. ఒక రోజున నువ్వు కూలిపోతావు. అలాంటి మాటలు మనకు ఉండకూడదు. ఒకవేళ ఇప్పటి వరకు ఇంతకాలం నీ ఇష్టానుసారంగా మాట్లాడేవేమో, అడ్డు అదుపు లేకోకుండా నా జీవితం లేదంటే నా నోరు నా నాలుక అన్నట్టు మాట్లాడేవేమో, ఈ రాత్రికాల సమయం ప్రభు నిన్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు, నా నాలుకను కాల్చేయని నువ్వు అడగగలగాలి. ఎంతోమంది జీవితాల్ని ప్రభా నేను చింద్రవదనం చేశాను ప్రభా, నా నాలుకను ఉపయోగించి నా నాలుకను పొదును పెట్టి అనేక మంది జీవితాలను నాశనం చేశాను ప్రభా. వారి జీవితాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని ప్రభా తొలగించేవాడిగా నేను ఉన్నాను ప్రభా. నీకు విరోధముగా మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటను ప్రభా నేను ఒప్పుకుంటున్నాను. నా నాలుకను కాచుకోవటానికి నాకు సహాయం చేయి ప్రభా. నా నాలుకను ప్రభా నీ అగ్ని చేత కాల్చు ప్రభా, నన్ను పవిత్రపరిచేయ అని ఈ రాత్రికాల సమయంలో నువ్వు మాట్లాడగలిగితే దేవుడు నిన్ను తన రక్తం చేత కడిగి నీ నాలుకను పవిత్రపరిచి ఆయన మహిమార్థమైన వాడుకుంటాడు. ఇక్కడ బరబ్బా నరహంతకుడుగా కనబడుతూ ఉన్నాడు. నరహంతకుడు ఇష్టానుసారంగా తిరిగేశాడు, మనుషులను చంపేశాడు. నరహంతకుడుగా ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఎలా ఉన్నాడు? బరబ్బాను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఖైదీగా కనపడ్డాడు. రెండవదిగా బరబ్బా నరహంతకుడిగా కనపడుతూ ఉన్నాడు. మూడవది కూడా చూస్తే యోహాను, ఇంకా చివరిగా ఉండదు యోహానే కదా. యోహాను ఏం చెప్తున్నాడు చూద్దాం. యోహాను ఇతని గురించి ఏం చెప్తున్నాడు, బరబ్బా గురించి ఏం చెప్తా ఉన్నాడంటే 18:40 యోహాను సువార్త 18:40 తినమ్మా. యోహాను సువార్త 18:40. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ఎవరంటే ఈయన చెప్పండి అమ్మా, ఎవరో? బందిపోటు దొంగ. మత్తయ్య గారేమంటో ప్రసిద్ధిగాంచిన వాడు అని చెప్పాడు. మార్కు లోక గారేంటో నరహంతకుడు అని చెప్పారు. యోహాను గారు ఏం చెప్తా ఉన్నాడు? ఒక బందిపోటు దొంగ. బందిపోటు దొంగని ఏమంటారు అంటే, దొంగల్లో ఇది ఒక ప్రమోషన్. బందిపోటు దొంగ అన్నటువంటి ఒక ప్రమోషన్ అనమాట. అంటే ఆ దారిని పోతున్నటువంటి వారి మీద ఈ బరబ్బా ఏం చేసేవాడంటే విరుచుకు పడిపోయి ఆయన ఒక విప్లవానికి లేదంటే ఆయన కావలసినటువంటి ధనాన్ని జనాల మధ్య దోసుకుని దారి దోపిడీ చేసేవాడు, వాళ్ళు హింసించేవాడు, చిత్రహింసలు చేసేవాడు. అలాగా బందిపోటు దొంగ అని యోహాను చెప్తా ఉన్నాడు. ఈ రోజున కూడా దొంగల్లో ఇప్పుడు బందిపోటు ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో, దొంగల్లో కూడా చాలా రకాలు ఉన్నారు కదా. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, కొంతమంది జేబు దొంగలు ఉంటారు. ఎలా కొట్టేశారో కూడా తెలియదు. మన పైన ఉన్న డబ్బులు పైన డబ్బులు పెట్టుకొని ఉంటే పాకెట్లో వాళ్ళు ఏ విధంగా కట్ చేస్తారో కూడా తెలియదు, మనకు తెలీదు. భలే కట్ చేసి జేబు దొంగలు ఉంటారు, జేబు ఖాళీ చేసేస్తూ ఉంటారు. కొంతమంది కోళ్ళు దొంగలు ఉంటారు, కోళ్ళను పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కోళ్ళు చక్కగా మనం కాపలా కాసి వాటిని చక్కగా జాగ్రత్త పరుస్తూ ఉంటుంటే వాడు అదును చూసి కోళ్ళు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇది కోళ్ళు దొంగ అంటారు కదా, కోళ్ళు దొంగ. కొంతమంది స్త్రీలు ఉంటారు, బంగారు షాపుల్లోకి వెళ్ళిపోయి బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఆవిడ ఆ దుబాయ్ ఎయిర్పోర్ట్లోనంట అక్కడ బంగారపు దుకాణాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోయి బంగారం దోసుకోవాలనుకుంది, బంగారం తీసుకోవాలంది. అంటే కొంతమంది ధనం ఉన్నప్పటికి కూడా వీళ్ళకి ఏంటంటే ఒక హ్యాబిట్ అయితే చేయి ఆడుతూనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. వీళ్ళ ఆలోచనలు వీళ్ళ పనులన్నీ కూడా ఎక్కడ ఏముందో తీసేయాలనే చూస్తూ ఉంటారు. భలే చేయి ఆడుతుందని ఇది అంటారు చూసా. వీళ్ళకి నైపుణ్యం అనమాట. అది చేయకపోతే ఏంటో వాళ్ళకేదో బోర్ కొట్టేస్తుంది అనమాట. ఈవిడంతా వెళ్ళిపోయి ఆ దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఆ బంగారు షాప్లోకి వెళ్ళిపోయింది. నాకేంటో చూపిండి అందంట. ఒక నగ చూపించారు, చక్కగా బాగుంది, అది చూస్తూ ఉంది. అది ఇంకోటి పట్టురండి అంది. అది పట్టుకెళ్ళి ఇందులో బ్యాగ్లో వేసేసుకుందంట. బ్యాగ్లో వేసేసుకుని వెళ్ళిపోతూ ఉంది. ఆ ఫ్లైట్ ఎక్కే టైంకి పోలీసులు వచ్చారు. అమ్మ నేను అరెస్ట్ చేస్తున్నావు అన్నారంట. ఏం చేశానండి, నన్ను అరెస్ట్ చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు,
ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అందండి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామంటే, ఎందుకమ్మా అని చెప్పేసి అక్కడ ఉన్న సీసీ కెమెరా తీసుకొచ్చి ఆ సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ చూపించారంట. అప్పుడు ఇదా ఊరికే చేశాను అందంట. ఎలా అందంట, ఊరికే చేశానండి. ఊరికే చేసావా, మేము కూడా నిన్ను ఊరికే జైల్లో వేస్తాం పద అన్నారు. అంటే కొంతమంది ఈ విధంగా ఉంటుంది. ఆవిడకి ధనం లేదంటే మంచి ఐశ్వర్యం కలిగినటువంటి ఆడంట, మన భారతదేశం చెందినటువంటి ఆవిడే. డబ్బుకి ఏడు కదువు లేదు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, మేడల మిజ్జులు అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు చేసామంటే అది హ్యాబిట్. అంటే నా చెయ్యి ఆడుతూ ఉంటుంది, చేయకపోతే నాకు ఒకలాగా ఉంటుంది అన్నట్టుగా చాలామంది ఏ షాపులోకి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అదే పనిగా ఆడవాళ్ళు కొన్ని వీడియోలు భలేగా ఉంటాయండి బాబు. ఆడవాళ్ళు భలేగా చేస్తారు. అందరూ అలాగే అంటలేదులేండి, మీరు మనసులో పెట్టుకోమండి, మళ్ళీ నన్ను తిడతారు. కొంతమంది విచిత్రంగా దోసుకుని వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఆ విధంగా నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. దొంగతనం చేయటంలో నైపుణ్యత. అంత మాత్రం కాదు, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? జేబు దొంగ, కోళ్ళు దొంగ, నగల దొంగ, ఇలాంటివన్నీ ఓకే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు కూడా దొంగలే అంటున్నాడు. చూడండి, మలాకి గ్రంథం 3:8 ఉంటుంది చూడండి. ఏం దొంగలేస్తూ ఉంటాం మనం? అక్కడ ఉంటుంది వాక్యం, చూద్దాం. మలాకి 3:8 స్వయంగా దేవుడు చెప్తున్నటువంటి మాట. చదవం. ఇదిగోండి, ఇది ఒక ప్రశ్న వేసుకోండి. అరే, మానవుడు దేవుడి యొద్ద దొంగిలించటం ఏంటి? మానవుడు దేవుడి యొద్ద దొంగిలిస్తాడా? అయితే మీరు నా యొద్ద దొంగిలించితిరి అంటున్నాడు దేవుడు. ఏం దొంగిలించాం ప్రభువా? నీ గుడిలోకి వచ్చి, నీ చర్చిలోకి వచ్చి ఏమైనా ఉండి ఎత్తుకెళ్ళిపోయాం ప్రభువా? ఏం తీసుకెళ్ళామయ్యా అని మనం అడగొచ్చు. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. 10% ప్రతిష్టార్పణను ఏమి ఇవ్వకుండా దొంగిలిచ్చేస్తున్నామంట. దేవుడు మనకి ఉద్యోగం కావాలన్నప్పుడు ఏంటో ఉద్యోగం ఇస్తాడు దేవుడు. ప్రార్థన చేస్తాం, దేవుని మందిరానికి వచ్చాయా, నా వ్యాపారాన్ని దీవించాయా, ఇక తర్వాత చూడు నీకు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. కొంతమంది వచ్చేసాయా, నాకు ఒక ఉద్యోగాన్ని ఇవ్వు, ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు లాయల్గా ఉంటా, నమ్మకంగా ఉంటా, నీ పరిచర్యలు నేను సహాయపడతా అన్నట్టుగా దేవుని అడుగుతారు. తీరా ఉద్యోగమో వ్యాపారాన్నో దేవుడిచ్చి ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పరిచిన తర్వాత మళ్ళీ బుల్లెట్ గుండు కూడా దొరకరండి, కనపడరు. ఏంటమ్మా మొన్నటిదాకా వచ్చావు, రావట్లేదు, ఉద్యోగం వచ్చింది అంటే టైం ఉండలేదు పాస్టర్ గారు, సమయం ఉంటలా. మరి ఉద్యోగం లేనప్పుడు ఏడ్చావుగా, కన్నీళ్ళు పెట్టుకున్నావుగా, ప్రభువా నా దేన పరిస్థితిని చూసి నన్ను కనికరించాయా అని ప్రార్థన చేసావుగా. తీరా దేవుడు ఆశీర్వదించిన తర్వాత నువ్వేనేమన్న మాట ఏంటి? టైం లేదా? టైం లేదా? దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆ సమయం వచ్చినప్పుడు ఎస్కేప్ అయిపోతున్నారు. ఇవ్వాల్సినటువంటి భాగాన్ని దేవుడికి ఇవ్వట్లా. నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి ఇచ్చే చేతులుగా దేవుడు మార్చినప్పుడు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, దేవుడికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎస్కేప్ అయిపోతున్నావే. వారిని ఉద్దేశించి దేవుడు చెప్తున్నాడు, నీవు దొంగిలిస్తున్నావు. ఏం దొంగిలిస్తున్నావు అంటే 10% దొంగిలిస్తున్నావు. తర్వాత దేవునికి ఇవ్వాల్సినటువంటి అర్పణ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వట్లేదు అని దేవుడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఇస్తున్నారా? అయితే నూతన నిబంధనలోకి వచ్చినాకండి 10% అని మరొకటి లేదు. కానీ ఈ నూతన నిబంధనలోకి వచ్చేప్పటికీ యేసయ్య ఏం చెప్పాడంటే, మీరు సంతోషంగా ఇవ్వండి, ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని సంతోషంగా ఇవ్వండి. ఏదో పాస్టర్ గారి షర్టు బాగోలేదనో, ఆయన ఏంటో పాత షర్ట్లు వేసుకుంటున్నాడని మరొకటి పాస్టర్ గారిని బట్టి కాదు నువ్వు ఇవ్వాల్సిందే. దేవుడు ఇచ్చాడు, ఆయనకి మనం కృతజ్ఞతతో ఇవ్వాలని, సంతోషంతో ఇవ్వాలి. ఆఫ్రికాలో ఏంటండి, నిన్నాను మీరు యూట్యూబ్లో కొట్టినా కానీ వాళ్ళు కానుకలు పట్టే టయానికంట గంతులు వేసుకుంటూ వస్తారంట. గంతులు వేసుకుంటా సంతోషంతో సంబరంతో దేవుడు ఇక ఆ కానుక పెట్టి దగ్గరికి లైన్లో వచ్చేటప్పుడు ఎగురుకుంటా డ్యాన్స్ వేసుకుంటూ వస్తూ ఉంటారంట. కారణం ఏంటి తెలుసా? ప్రభువా నేను నీకు ఇస్తున్నా, రాజుకి ఇస్తున్నా, నేను
నేను పాస్టర్ గారికో మనుషులు కాదు ఇచ్చేది, నేను రాజుకి ఇస్తున్నాను, సృష్టికర్తకి ఇస్తున్నాను అని డ్యాన్సులు వేసుకుంటూ వచ్చి ఆ కృతజ్ఞతతో ఆ కానుక పెట్టులో వేస్తారంట. నువ్వేది ఇస్తున్నావో అది సంతోషంతో ఇవ్వటం నేర్చుకో, విచారంతో ఇంకేంటో ఇవన్నీ పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నావు, పెద్దాలు కానుకలు అంటాడు అన్నట్టుగా ఇవ్వకూడదు. మనుషులను ఉద్దేశించి ఇవ్వకూడదు. నేను రాజుకి ఇస్తున్నాను అన్న ఉద్దేశంతో నువ్వు ఇవ్వటం నేర్చుకోవాలి. అందుకనే వాక్యం చెప్తుంది, నువ్వు దొంగిలిస్తున్నావు. దేవుడికి ఇచ్చే భాగాన్ని దొంగలిస్తూ ఉంటే కొంతమంది దేవుడికి ఇచ్చేటువంటి సమయాన్ని ఇవ్వకోకుండా దొంగలిచ్చేస్తూ ఉన్నారు. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, బలాన్ని ఇచ్చి, నిన్ను ప్రేరేపించి, నేను బలపరిచి, నేను నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, ఆదివారం రాగానే లేదంటే ఇలాంటి కూడికలు జరుగుతూ ఉన్నప్పుడు దేవుని మందిరానికి రాకపోగా నువ్వు దొంగలించేస్తున్నావు, సమయాన్ని దొంగిలిచ్చేస్తూ ఉన్నావు. అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, చుట్టాలు వచ్చారు, ఇంకో ప్రయాణం ఉంది, ఊరు వెళ్తానని చెప్పేసి అంటున్నావు. అక్కడికి వెళ్తానికి నీకు ఇచ్చింది ఆరోగ్యం ఎవరు ఇచ్చారు? దేవుడే కదా. మరి ఆయనకి ఇచ్చే సమయాన్ని ఇవ్వవా? ఆ సమయాన్ని కూడా నువ్వు దొంగిలిచ్చేస్తావా? జాగ్రత్త. నువ్వు దొంగలిచ్చేటువంటి వాడిగా, దొంగలిచ్చే దానిగా ఉండకూడదు. బైబిల్ అదే చెప్తా ఉంది, మీరు దొంగలించుతున్నారు అని చెప్తా ఉంది. అంటే బరబ్బాలో ఉన్నటువంటి లక్షణం మనకుంది. ఇతను బందిపోటు దొంగ అయినప్పుడు మనం కూడా దొంగలుగానే కనపడుతూ ఉన్నాము. ఎందుకు అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం అలా ఉండకూడదు. మనం ఇప్పుడు చెప్పండి, బరబ్బాలో ఉన్నటువంటి 3 లక్షణాలు. ఒకటి, ఇతడు ప్రసిద్ధిగాంచినటువంటి ఖైదీ. రెండోది నరహంతకుడు. మూడోది బందిపోటు దొంగగా ఉన్నటువంటి ఈ లక్షణాలు కలిగినటువంటి బరబ్బను ఆ రోజున పొంతి పిలాతు చెరసాలలో నుండి తీసుకొచ్చి జనుల ముందు నిలబెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు, ఎవరు కోరుకోవాలి, కోరుకోండి మీరు అని చెప్పేసి పొంతి పిలాతు చెప్తా ఉన్నప్పుడు జనులందరూ కూడా బరబ్బానే కోరుకున్నారు. ఎందుకో తెలుసా? బరబ్బా లాంటి స్వభావమే కదా మనలో ఉంది. అంటే మనం కూడా ఏదో ఒక విషయంలో అడ్డదారిలో ప్రసిద్ధిగాంచినటువంటి వారమే. మనం కూడా నరహంతకులమే. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే మనం కూడా ఏదో ఒక విషయంలో దొంగిలిస్తున్నటువంటి వాళ్ళు దొంగలుగానే కనపడుతూ ఉన్నప్పుడు, అంటే బరబ్బాలో ఉన్నటువంటి లక్షణాలు మనకు కూడా కనపడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరిని కోరుకుంటాం అంటే పవిత్రుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి దేవుని, నిత్య జీవించేటువంటి దేవుని పక్కన పెట్టేసి జనులందరూ కోరుకుంటుంది బరబ్బాని అన్నప్పుడు దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళ పిలుపుకు నాకు బరబ్బానే కావాలి, మాకు బరబ్బానే విడుదల చేయమని ఆ రోజున ప్రకటించడానికి కారణం ఏంటి తెలుసా? ఆ బరబ్బానే మాలాంటి వాడే, మాలాంటి స్వభావం కలిగినటువంటి బరబ్బానే. కాబట్టి మాకు బరబ్బానే కావాలి. ఆయన ఏంటో పవిత్రత అంటాడు, ఆయన ఏంటో నిత్యజీవం అంటాడు, పరలోకం అంటాడు, ఇలా బ్రతకాలి అలా బ్రతకాలంటాడు. అబ్బే అవేం సెట్ అవ్వదండి. మా స్వభావం బరబ్బా లాంటి స్వభావం కాబట్టి మాకు బరబ్బానే కావాలా, విడిపించండి అని జనులందరూ కేకలేస్తూ ఉన్నారు. అదే స్వభావం కలిగినటువంటి వారులే. అంటే మన జీవితాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. బరబ్బాలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనలో ఉన్నాయి. మనందరం కూడా ఆ జనులతో కూడా ఉన్నటువంటి సమానంగా ఉన్నట్టు వారమే కనపడుతూ ఉన్నప్పుడు మనం ఎవరిని కోరుకుంటున్నాం తెలుసా? ఇప్పుడు కూడా బరబ్బానే కావాలా. మా స్వభావమే. సైకాలజిస్ట్లో ఒక అంశం ఉంటుందంట. అంటే ఒక వ్యక్తి ఏ వస్తువునైతే ఎంచుకుంటాడో, ఏ కలర్నైతే ఎంచుకుంటాడో దాన్ని బట్టి అతని యొక్క స్వభావాన్ని వాళ్ళు గమనిస్తారంట. అంటే సైకాలజిస్ట్ డాక్టర్ అక్కడ ఉంటాడు. ఒక పేషెంట్ని తీసుకెళ్ళినప్పుడు ఆ ఎదురు కొన్ని రకాల కలర్స్ని, వస్తువులు పెట్టినప్పుడు గబగా వెళ్ళి ఏం పట్టుకుంటాడో దాన్ని బట్టి అతని యొక్క స్వభావాన్ని నిర్ధారిస్తాడంట డాక్టర్. సైకాలజిస్ట్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. అంటే మనం ఎన్నుకుంటున్నటువంటి ఆ చూజింగ్ ఏదైతే ఉందో, ఎంపిక ఏదైతే ఉందో దాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఏంటో, మన స్వభావం ఏంటో మనకు అర్థమైంది. ఆ రోజున బరబ్బాని ఎన్నుకున్నారంటే వాళ్ళందరూ ఏం కోరుకున్నారంటే బరబ్బా లాంటి వారు మేమేం కాబట్టి మావాడేనండి, బరబ్బా మావాడే, మాకు ఆడే కావాలి, మావాడే కావాలి అంటున్నారు. అంటే ఒకే రకమైనటువంటి ఏ జాతికి సంబంధించినటువంటి పక్షులు ఆ గూటికి చేరతాయి అన్నట్టుగా బరబ్బా మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా బరబ్బానే కావాలని కోరుకున్నారు. గబగబా చెరసాల్లో ఆ బందీగా ఉన్నటువంటి, ఖైదీగా ఉన్నటువంటి, సంఖ్యలు కాళ్ళకు చేతులకు వేసినటువంటి బరబ్బాని సైనికులు లోపల నుంచి ఈడ్చుకొని వచ్చారు. గబగబా హాల్లోకి తీసుకొచ్చారు, నిలబెట్టారు. ఎదురుగా ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. అతన్ని
తల నుంచి పాదాల వరకు కూడా అంత కూడా గాయాలైపోయి ఉన్నాయి. బహుశా ఉదయకాల సమయం ఉంది, ఆయన్ని కొరడాలతో కొట్టి ఉండొచ్చేమో. రక్తం అంతా కూడా అలా దారాలుగా కారుతూ ఉంది. ఈ బరబ్బా చూశాడు, ఈయనేంటి నాకన్నా ఇదిగా ఉన్నాడు, నాకన్నా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అన్నట్టుగా అతన్ని యేసు వైపు చూసి అలా ఆలోచన చేస్తూ ఉంటుంటే, ఈలోపు జనులందరూ కూడా మాకు బరబ్బా కావాలి, బరబ్బా కావాలని పెద్ద కేకలు వేస్తూ ఉంటే బరబ్బాకి ఏం అర్థం అవ్వాల. నన్ను కోరుకోవటం ఏంటి, ఏం చేశాను జనులకి, నేను ఏం మేలు చేశాను వారికి, నన్ను కోరుకుంటున్నారేంటి, వాళ్ళు నన్ను కావాలనుకుంటున్నారు అని బరబ్బా ఆ రోజున ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచి ఉండొచ్చేమో. ఈ లోపులో జనుల కేకలు గెలిచాయి. ఆ బరబ్బాకు ఉన్నటువంటి సంఖ్యలు తీసేసి అతన్ని విడిపించారు, యేసు ప్రభువుని సిలువ మరణానికి అప్పగించారు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఏంటో తెలుసా, యేసు ప్రభు సిలువ త్యాగాన్ని మొదలుపెట్టిన తర్వాత గెత్సెమనే తోటలో నుంచి ఆయన్ని పట్టి తీసుకొచ్చిన తర్వాత ఆయన సిలువ మరణము అనేటువంటి త్యాగాన్ని, లేదంటే ఆ యాత్రను కొనసాగించేటువంటి ఆ పరిస్థితుల్లో మొట్టమొదటిగా విడిపింపబడినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? బరబ్బా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మానవుల పాపం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ సిలువ మరణాన్ని ప్రభు ఎందుకు కోరుకున్నాడంటే మనందరం కూడా పాపం నుంచి విడిపించబడటానికి. కాబట్టి మొట్టమొదటిగా విడుదల పొందినటువంటి వ్యక్తి ఎవరంటే బరబ్బానే విడుదల పొందాడు. ఆ కల్వరి కొండ మీద, గోల్గొతా కొండ వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు 3 సిలువలు కనపడుతూ ఉంటాయి. ఆ 3 సిలువలలో మధ్యలో యేసు ప్రభు వేలాడుతూ ఉన్నప్పుడు ఆ పస్కా పండుగ రోజున యేసు ప్రభు గనక ఆ సిలువలో మరణించకపోతే ఆ స్థానం ఎవరిదో తెలుసు? ఆ రోజున బరబ్బాది. ఆ స్థానం బరబ్బా వేలాడాల్సినటువంటి పరిస్థితి. అతని మిత్రులు ఎవరైతే ఉన్నారో గెట్మస్ డిస్మస్ అనేటువంటి 2 వ్యక్తులు అటువైపున బందిపోటు దొంగలుగా ఆ సిలువలో వేలాడబడతా ఉన్నప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి సిలువ ఎవరి కొరకు సిద్ధపాటు చేయబడ్డారు తెలుసా? ఆ రోజున బరబ్బా గురించే. ఒకవేళ క్రీస్తు ప్రభు ఆ రోజున సిలువ మరణాన్ని కోరుకోకపోతే, యేసు ప్రభు కోరుకున్నాడు కాబట్టే ఆ సిలువ మరణాన్ని వేశారు. ఒకవేళ యేసు ప్రభు కనుక సిలువ మరణాన్ని కోరుకోకపోతే ఆ రోజు పస్కా పండుగ రోజున, ఆ పస్కా పండుగ రోజున కానీ పస్కా పండుగ తర్వాత కానీ బరబ్బా 2 చేతులు విరిచేసి ఆ సిలువ పైన వేలాడదీయాల్సినటువంటి పరిస్థితి. అది తెలుసు అతనికి, బరబ్బాకి. ఆ తదుపరి ప్రియులారా గమనించండి, ఆ యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత ఇక్కడ వరకే సువార్తికులు బరబ్బా గురించి రాశారు, కానీ ఇక్కడ నుంచి బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా బరబ్బా పేరు రాయలేదు. ఇంకెక్కడ మీరు చూసినా కానీ బరబ్బా ప్రస్తావన రానే రాదు. కానీ చరిత్రకారులు బరబ్బా గురించి కొన్ని మాటలు రాశారు. ఆ తదుపరి బరబ్బా జీవితం ఏ విధంగా ముగించబడింది, ఏ విధంగా కొనసాగించాడు, అతని జీవితం ఏమై ఉంటుంది అని చరిత్రకారులు కొన్ని పుస్తకాల్లో రాసినప్పుడు వాటిని గురించి నేను తెలుసుకున్నప్పుడు, ఆ తదుపరి యేసు ప్రభును సిలువ మరణానికి అప్పజెప్పిన తర్వాత ఆ సిలువను మోసుకుంటూ యేసుప్రభు వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది జనసమూహము యేసుప్రభుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ సిలువ యాత్రలో ఆ జనసమూహముతో పాటు బరబ్బా కూడా ఉన్నాడంట. బరబ్బా కూడా ఉన్నాడు. యేసుప్రభుని వెంబడించాడు. యేసుప్రభు సిలువని వేసుకొని ఆ కల్వరి కొండకెక్కుతూ ఉంటుంటే బరబ్బా యేసుప్రభుని చూస్తూ అతను హృదయంలో పశ్చాత్తాపంతో నిండిపోయిందంట, కృతజ్ఞతా భావంతో నిండిపోయాడు. ఆ సిలువ నాది, ఆ కొరడా దెబ్బలు నా కోసమే, ఆ గాయాలు నేను పొందాల్సింది, ఆ మేకులు నా చేతుల్లో కొట్టాల్సింది, నన్ను కదా వేలాడి తీయాల్సింది, కానీ నాకు బదులుగా నా యేసయ్య ఆ రోజున వేలాడాడు. ఆ శిక్ష నాకు పడాల్సింది, కానీ క్రీస్తు ప్రభు నాకు బదులుగా అది చూశాడంట. యేసు ప్రభు సిలువలో ఆయన్ని చేసినటువంటి చిత్రహింసలన్నీ కూడా చూశాడు, చివరి వరకు చూశాడంట. అతని హృదయంలో కృతజ్ఞతాభావంతో నిండిపోయింది, పశ్చాత్తాపంతో నిండిపోయిందంట. ఇక్కడ 3 ప్రశ్నలు మీ ముందు పెట్టి నేను ముగించేస్తాను. ఆ తదుపరి బరబ్బా ఏమై ఉంటాడు? ఒక 3 ప్రశ్నలు కనుక మనం ఆలోచించేస్తే, యేసుప్రభు సిలువ మరణం పొందిన తర్వాత బరబ్బా అక్కడి నుండి వచ్చి తర్వాత తన పూర్వస్థితికి వెళ్ళిపోయి మరలా యథావిధిగా తన జీవితాన్ని గడిపి ఉంటాడా? ఫస్ట్ క్వశ్చన్.
అంటే మునుపటి ఏ విధంగా అయితే తన జీవితం ఉందో ఆ పాత జీవితానికి వెళ్ళిపోయి తన జీవితాన్ని కొనసాగించి ఉంటాడా? లేదంటే యేసయ్య చేసినటువంటి ఆ త్యాగమును హృదయములో భద్రపరుచుకొని ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి పని చేసుకుంటా గుర్తొచ్చినప్పుడు ఏదో అలా చూసుకుంటా ఆ మనసులోనే పెట్టుకొని బ్రతికాడా? లేదంటే మూడోది, ఆయన ఎక్కడికి వెళితే ఏ స్థలానికి వెళ్తే అక్కడికే యేసు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని అనేక మందికి చెబుతూ కృతజ్ఞతతో ఒక గొప్ప సాక్షిగా ఉన్నాడా? ఏం చేసి ఉంటాడు? ఏం చేసి ఉంటాడంటారు బరబ్బా? ఒకసారి ఆలోచించేద్దాం. ఈ 3 ప్రశ్నలో మూడోది చేసి ఉంటాడండి అని కనుక మీరు అనుకోగలిగితే, అంటే యేసుప్రభు చేసినటువంటి ఆ త్యాగాన్ని కృతజ్ఞతా భావంతో నిండు మనసుతో ఎక్కడుంటే అక్కడ ఏ స్థలంలో ఉంటే ఆ స్థలానికి వెళ్ళి నా యేసయ్య నాకు బదులుగా సిలువలో మరణించాడండి, ఆ సిలువ శిక్ష నాదండి, ఆ రోజు మరణించాల్సింది నేను, కానీ ఆయన మరణించి నన్ను బ్రతికించాడండి అని అనేక మందికి సాక్ష్యం చెప్పుంటాడండి అని కనుక అంటే, మరి ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నీ పరిస్థితి ఏంటి? మూడో దానికి ఓటేసావు కదా, ఇలా చేస్తే బాగుండండి అన్నటువంటి నీవు, రక్షించబడినటువంటి నీవు, క్రీస్తు ప్రభువుని నీ రక్షకుడుగా ఆహ్వానించినటువంటి నీవు ఒకప్పుడు బరబ్బా లాంటి జీవితాన్ని, ఒక దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని, అడ్డదారులో అక్రమైనటువంటి సంపాదన కలిగి నిష్టానుసారంగా ప్రవర్తించి ప్రసిద్ధిగాంచి నీ నాలుకతో అనేక మందిని గాయపరిచి నరంతకుడుగా మారి అనేక మందిని ఇబ్బందికరంగా మార్చి ఒక దొంగలాగా దేవుడిచ్చినటువంటి సమయాన్ని దేవుడికి ఇవ్వకోకుండా, ఆయనకి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని ఇవ్వకోకుండా నీ ఇష్టానుసారంగా కొనసాగినటువంటి నీ పరిస్థితి కూడా ఒకలాంటి బరబ్బా లాంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, యేసుప్రభు రక్తం చేత కడగబడి రక్షణ అనేటువంటి అనుభవంలోకి నడిపించబడిన తర్వాత మరి నువ్వు వెనకకి వెళ్ళినటువంటి పరిస్థితిలో ఉన్నావా? మొదటిగా ఆయన చేసినటువంటి ఉపకారాన్ని పొంది కూడా బరబ్బా మళ్ళీ తన గత జీవితానికి వెళ్ళకోకుండా ఉంటే బాగుండు అనుకున్నావు కదా మనసులో. ఒకవేళ నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో. ఇంత చేసి ఇంత ప్రయాసపడి దేవుని త్యాగాన్ని తెలుసుకొని ఆయన సిలువ మరణాన్ని కూడా తెలుసుకొని అదంతా విడిచిపెట్టేసి ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని వదిలిపెట్టేసి తెలిసి కూడా మరలా నీ పాత జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావేమో. ప్రశ్నించుకో ఒకసారి. అవే మాటలు, అవే మోసం, అదే అక్రమైనటువంటి జీవితం, అదే అల్లరి, అదే చెడ్డ మార్గం, అదే అన్యాయం, అదే దొంగతనం, అదే వ్యభిచారం చేస్తున్నావేమో. రక్షణ పొంది కూడా క్రీస్తు ప్రభుని నీ రక్షకుడుగా ఆహ్వానించి కూడా మళ్ళీ గత జీవితానికి వెళ్ళిపోయి దేవుని యొక్క గాయాలు నేను రేపుతూ ఉన్నావేమో. ఒకసారి పరిశీలించుకుందాం. లేదంటే యేసుప్రభు నమ్ముకున్నానండి, ఆయన చేసింది గొప్ప మేలేనండి, మంచి త్యాగమేనండి, నేను నమ్ముతున్నాను అని దేవుని సన్నిధికి వస్తున్నావు, 2 అధ్యాయాలు చదువుతున్నావు, 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెక్కడ కూడా ఆయన గురించి మరిచిపోయి ఇంకా ఆయన ప్రస్తావనే రాకోకుండా ఆయన ఎవరో తెలియనట్టుగా నువ్వు చేస్తున్నటువంటి పనిలో నువ్వు ఉండవేమో. ఇక చాలండి, ఇక ఆయన ఏదో చేశాడు, వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను, ఇంకా అంతకుమించి నాకు ఇంకా ఆయన గురించి ఆ ప్రస్తావన నాకు అక్కర్లేదండి, మరలా ఆదివారం వెళ్తే మళ్ళీ ఆ విధంగానే ప్రార్థన చేసుకొని వచ్చేస్తాను అన్నట్టుగా నీ జీవితం ఉందేమో. పలుమారులు అవకాశం వచ్చినప్పుడు కూడా యేసయ్య చేసినటువంటి మేలులు పొంది ఆ మేలును చెప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు కూడా, అవకాశం వచ్చినప్పుడు కూడా అతని చెప్పుకోకుండా దాటి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో. ఏమంటారో చెప్తే నాతో మాట్లాడరేమో, క్రీస్తు ప్రభుని గురించి చెప్తే నన్ను అవమానకరంగా చూస్తారేమో, హేళన చేస్తారేమో, నిందిస్తారేమో, నా కులం నన్ను విడిచిపెట్టిద్దేమో, నా కులం నన్ను వెలివేసిద్దేమో అన్న భయంతో యేసుప్రభుని గురించి నువ్వు ఎక్కడ చెప్పలేకపోతున్నావేమో. ఆ రెండవది కూడా నువ్వు చేస్తున్నావేమో. ఇది కూడా నువ్వు బరబ్బా చేయకుండుంటే మంచిది అనుకున్నావుగా, ఆ రెండవది కూడా చేయకుండుంటే మంచిది అన్నావు కదా, మరి నువ్వు చేస్తున్నావేమో. ఒకసారి ప్రశ్నించుకో. అన్ని మేలులు పొంది కూడా దేవుని నమ్మును కూడా ఎక్కడ చెప్పట్లేదేమో. మూడవది
నువ్వు ఎక్కడుంటే ఎక్కడ, అంటే బరబ్బా గురించి ఆలోచన చేస్తున్నప్పుడు బరబ్బా ఎక్కడుంటే ఎక్కడ కాలు పెడితే అక్కడ వెళ్ళి నా ప్రభువు చేసినటువంటి త్యాగము, సిలువ చూసినప్పుడల్లా కృతజ్ఞతా భావంతో అతను గుర్తొచ్చేది, ఆ సిలువ నా కోసమే, ఆ సిలువ నాదండి, ఆ సిలువ నేను పొందాల్సింది, ఆ సిలువ మరణం ఆ రోజున నేను పొందాల్సింది, కానీ నాకు బదులు అనే మాట బరబ్బా జ్ఞాపకం చేసుకుంటే బాగుండు అనుకుంటున్నావు కదా. మరి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? సాక్ష్యం చెప్తున్నావా? ఎక్కడుంటే అక్కడ క్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం చెప్తున్నావా? ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉండేది? ఒకప్పుడు త్రాగుబోతుగా ఉన్నటువంటి నా జీవితాన్ని క్రీస్తు ప్రభు నన్ను కడిగి ఈ రోజున పవిత్రపరిచి శాంతి సమాధానంతో నింపి సమాజంలో మర్యాదగా నన్ను నడిపిస్తూ ఉన్నాడండి. ఒకప్పుడు అక్రమమైనటువంటి సంపాదనకి అలవాటు పడిపోయి అన్యాయంగా అక్రమంగా అడ్డదారుల్లో నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి నన్ను క్రీస్తు ప్రభు ఒకరోజు నన్ను పట్టుకొని మార్చి ఆయన మహిమ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరిచాడండి. ఒకప్పుడు నా జీవితం చిందరవందరం అయిపోయి కంపు కొట్టుతున్నటువంటి నా జీవితాన్ని తన రక్తం చేత నన్ను పవిత్రపరిచి ఈ రోజున అనేక మందికి సువాసన వెదజల్లేదానిగా నన్ను ఉంచాడని ఈ సాక్ష్యాన్ని అనేక మందికి చెప్తున్నావా? నువ్వు చేసే పనుల దగ్గర, నువ్వు చేసే వ్యాపారం దగ్గర, నువ్వు చేసే ఉద్యోగం దగ్గర, నువ్వు ఎక్కడ కాలు పడితే ఎక్కడ నిలబడితే అక్కడ నా యేసయ్య గురించి చెప్తా ఉన్నావా? నువ్వు వినిన సంగతులను, నీ జీవితంలో నువ్వు ఎరిగినటువంటి సంగతులను సాక్ష్య రూపంలో ప్రభుని గురించి నువ్వు ప్రకటించే వ్యక్తిగా ఉన్నావా? బరబ్బా బహుశా అలాంటిదే చేసి ఉంటాడేమో. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఆ తదుపరి చరిత్రకారులు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? బరబ్బా యేసు ప్రభును సిలువేసిన తర్వాత ఇంకా యెరూషలేములో ఉండటానికి ఇష్టపడలా. ఇంకా ఆ వాతావరణం ఆయనకి నచ్చలేదంట. అక్కడి నుంచి యెరూషలేముకు దక్షిణాన ఒక 20 మైళ్ళు దూరం, అంటే ఒక 600 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయాడంట. ఒక చిన్న పల్లెటూరు ఉంటే ఆ పల్లెటూరులకు వెళ్ళినప్పుడు ఒక విధవరాలు కనపడిందంట. ఆ విధవరాలు పరామర్శించింది, ఎవరివయ్యా నువ్వు, ఎక్కడి నుండి వస్తున్నావని. జరిగిన సంగతి అంతా కూడా ఆ విధవరాలకి చెప్పినప్పుడు మా ఇంట్లో ఉండయా అని అతన్ని చేరదీసిందంట. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ విధవరాలకి భర్త లేడు, ఒకడే ఒక కొడుకు. ఆ కొడుకు కూడా బర్బా లాంటి వయసే, 3 కూతుళ్ళు ఉన్నారు. ఆ కొడుకు సంపాదిస్తుంటే ఆ విధవరాలు ఆ 3 కూతుళ్ళు పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో అలా ఆ ఇంట్లో కలిసిపోయాడంట బరబ్బా. తన జీవితాన్ని నమ్మకంగా ఆ ఇంట్లో వెళతా ఉన్నప్పుడు ఒక రోజున ఒక రోమా సైనికుడు ఆ ఊరిలోకి వచ్చాడు, ఒక ప్రకటన వేశాడు. అదేంటి తెలుసా? రోమా ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులు ఏంటంటే, రాగు గనుల్లో పనిచేయటానికి ఇంటికి ఒక మగపిల్లోడు కావాలా, ఇంటికి ఒక మగపిల్లోడిని ఖచ్చితంగా ఇవ్వాలా, ఇంటికి రాగు గనుల్లో పనిచేయటానికి అని చెప్పేసి, రేపు ఉదయాన్నే మేము వస్తాము, ఇంటికి ఒకరిని తీసుకొని వెళ్ళిపోతామని చెప్పేసి రోమా సైనికుడు ఒక ప్రకటన చేసి వెళ్ళినప్పుడు, రాగు కన్నుల్లో పనిచేయటం అంటే ఏంటో తెలుసా? ఇంకా స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని వదిలిపెట్టుకోవడమే. అంటే ఇక అక్కడికి వెళ్ళినోడు మళ్ళీ తిరిగి రావటం అనేది జరగదు. ఆ రాగు గనుల్లో పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి సరైనటువంటి తిండి లేక కొన్ని వేల మంది యవనస్తులు చనిపోతూ ఉండేవాళ్ళంట. అంటే రాగు గనుల్లో పనిచేయటానికి వెళితే మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ మాట విందో ఆ తల్లి గుండెలు బాదుకుంటా ఉంది, ఏడుస్తూ ఉంది. నా కుమారుడు రేపు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నాకున్నది ఒకే ఒక కుమారుడు కదా, వాడి మీదే నేను ఆశలు పెట్టుకున్నాను. నా 3 కుమార్తెలు నన్ను పోషిస్తూ ఉన్నాడు, ఏంటి నా పరిస్థితి అని ఏడుస్తా కూర్చుందంట. ఇవన్నీ కూడా బరబ్బా చూస్తూ ఉన్నాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ రాత్రి అతని కుమారుడికి ఎక్కడి నుండి తీసుకొచ్చాడో తెలియగాని కొంత మత్తు మందుని తీసుకొచ్చాడంట బరబ్బా. ఆ విధవరాల కుమారుడికి ఆ మత్తు మందుని వాసన చూపించి ఆ గదిలోనే పడుకు పెట్టేసి దుప్పటి కప్పేసి తెల్లవారుజామున ఆ ఇంటి గుమ్మంలో నిలబడ్డాడంట. రోమా సైనికులు వచ్చారు, ఇంటింటికి తిరిగి మగపిల్లోడిని తీసుకొని ఈడ్చుకొని పోతూ ఉంటుంటే, ఈ ఇంటిలో నుంచి వచ్చేటువంటి మగపిల్లోడిని, ఈ ఇంటిలో నుండి వచ్చేటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి
ఆ గుమ్మంలో నిలబడిపోయారంట. ఆ సైనికులు వచ్చారు, బరబ్బాని లాక్కొని వెళ్ళిపోయారు. ఎక్కడిది ఆ ప్రేమ బరబ్బాలో? ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఆ త్యాగం? బరబ్బాలో ఎందుకు వచ్చింది? ఒకప్పుడు అతడు ఖైదీ కదా, ఒకప్పుడు తిరుగుబాటుదారుడు కదా, ఒకప్పుడు నరహంతకుడు కదా, ఒకప్పుడు ఏ మంచి లేనటువంటి దుర్మార్గుడు కదా, ఒక బందిపోటు దొంగ కదా, ఇతరులు హింసించినటువంటి వ్యక్తి కదా. ఎంత ప్రేమ, ఎంత త్యాగం అతనిలో ఎక్కడ నుండి వచ్చి ఉంటుంది అంటే నా యేసయ్య నుంచి అని చెప్తా ఉన్నాడు. యేసయ్య చేసినటువంటి ఆ త్యాగం ముందు నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అది కొంచెమే. ఆయన నా కొరకు నాకు బదులుగా చేసినటువంటి ఆ శిలువ త్యాగానికి ఇసుమంతైనా కొంచెమైనా రుణం తీర్చుకునేటువంటి సమయం అనుకున్నాడేమో. ఆ కుటుంబానికి ఆదరణ కలిగించే విధంగా, ఆ కుటుంబం నిలబడే విధంగా ఆ రోజున తను తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రాగుగన్నులోకి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తదుపరి బరబ్బా మరలా ఊరికి వచ్చినట్లుగా చరిత్రకారులు రాయలేదు, మరలా తిరిగి రాలేదు. యేసయ్య చేసినటువంటి ఆ త్యాగం ప్రియులరా, బరబ్బా లాంటి జీవితాలే కదా మనవి, అలాంటి జీవితాలే కదా మనవి కూడా. మరి యేసయ్య చేసినటువంటి త్యాగాన్ని గమనించగలిగావా? ఆయన ప్రేమను గుర్తెరిగావా? నీ పట్ల నా పట్ల ఆయన చేసినటువంటి ఆ కలువరి త్యాగం, ఆ గరికైనటువంటి సిలువను మోసుకుంటూ ఎక్కలేనటువంటి ఆ కొండ వైపుని ఎక్కుతూ నీరసంతో రక్తమంతా కారిపోయినప్పుడు కదలలేనటువంటి ఆయన, గాయాలంతా కూడా 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆ శరీరం అంతా కూడా నాగలతో దున్నపడినట్టుగా ఉన్నప్పుడు, అదే భుజము మీద ఆ గరుకైన సిలువ కదులుతూ ఉన్నప్పుడు ఆ నొప్పి, ఆ బాధ ఎలా ఉంటుంది ఒక్కసారి గమనించగలిగావా? ఎందుకు చేశాడు? ఎందుకు అంత త్యాగం చేశాడంటే యేసయ్య ఆయన ప్రేమను మనకి వెల్లడిపరచడానికి, ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని తన ప్రేమను మన పట్ల వెల్లడి చేయటానికే యేసయ్య మనకు బదులుగా. ఈరోజు బదులు అన్నటువంటి మాట ప్రపంచంలో ఉందంటే యేసయ్య నాకు బదులుగా ఆ రోజుని చేసినటువంటి శిలువ యాగాన్ని స్మరించుకుంటూ ఈ రోజున ప్రపంచంలో అదే మాట పలుసార్లు ఉపయోగిస్తున్నారంటే అది ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? యేసయ్య చేసినటువంటి నాకు బదులు అన్నటువంటి మాట. యేసయ్య చనిపోవటాన్ని బట్టి మనందరూ కూడా జీవం వచ్చింది. ఆయన మరణం మనకు రక్షణను తీసుకొచ్చింది. ఆయన ప్రేమను మనలో నింపాడు. ఆ ప్రేమను ఆ ప్రేమను పొందినటువంటి వారుగా మనముంటే యేసయ్యకి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? కృతజ్ఞతతో నిండు మనసుతో ఆయన స్తుతించటమే కదా. స్తుతించగలవా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. బరబ్బా జీవితం గురించి ఈ రోజున మనం మాట్లాడుకున్నాం. బరబ్బా జీవితం, అతనికి ఉన్నటువంటి లక్షణాలు, అతను ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా, అంటే ప్రసిద్ధిగాంచినటువంటి ఖైదీగా కనపడుతూ ఉన్నప్పుడు మనం కూడా పేరు తెచ్చుకోవటానికి, మనం కూడా పేరు సంపాదించుకోవాలని అక్రమమైనటువంటి మార్గంలో ఒకవేళ ఉండవేమో. ఆ పేరు ఎలా వచ్చింది అంటే అక్రమముగా మనం తెచ్చుకుందామేమో. అలాంటి మనస్తత్వమే మనది కూడా. ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా, మన నాలుకలతో ఇతరులని సంతోషాన్ని తీసే విధంగా నాలుక పొద్దున పెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ నరహంతకులు చేసేటువంటి ఆ గుంపులో మనం ఉన్నామేమో. దొంగ లాంటి జీవితాన్ని, బరబ్బాలో ఉన్నటువంటి స్వభావం మనకు కూడా ఉన్నప్పుడు ఆ బరబ్బాను రక్షించటానికే, అలాంటి స్వభావం కలిగినటువంటి, అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఆ బరబ్బాని విడిపించటానికి, ఆయన రక్షించటానికి యేసయ్య ఆ రోజున ఆయనకు బదులుగా ఆ సిలువలో మరణించాడు అని మనము చదువుకున్నట్లుగే, మరి బరబ్బా లాంటి మన జీవితాన్ని కూడా ప్రభు తన మరణం ద్వారా మనల్ని రక్షించాడు కదా. మనము కూడా ఆ సిలువలో వేడాల్సినటువంటి వారము. అయితే మనకు బదులుగా ఆయన మరణించి మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు కదా. కృతజ్ఞతతో ఉన్నావా? ఆయన త్యాగాన్ని గమనించగలిగావా?
ఆయన ప్రేమను గుర్తెరిగి అనేక మందికి సాక్షిగా నువ్వు నిలబడ్డావా? ప్రశ్నించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. నా దేవా, నీ సిలువ సందేశంలో ఈ రోజున బరబ్బా అనేటువంటి వ్యక్తిని మా ముందు పెట్టారు. అలనాడు ప్రభా సిలువ మరణం వేసేటప్పుడు ప్రభా పిలాతు బరబ్బాను నిన్ను ముందుని పెట్టి ఎవరు కావాలని కోరుకోమన్నప్పుడు జనులందరూ కూడా ప్రభా బరబ్బానే కోరుకున్నారు. నేను అర్థం చేసుకోలేకపోయారు ప్రభా, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు ప్రభా. ఆ బరబ్బా లాంటి స్వభావే ఇంకా మాలో ఉందేమో, మమ్మల్ని క్షమించు ప్రభా. నీ హక్కుని చేర్చుకోనాయన. ఇప్పటి వరకు మా ప్రవర్తనలో ప్రభా ఒకవేళ మార్పు లేనటువంటి ప్రవర్తనలో ఉన్నావేమో, ఇంకా నిన్ను 10 సార్లు ప్రభా ఇదిగో నాయనా నీ చేతులకు మేకులు కొట్టేవారుగా, నీ గాయాల్లో వేలి పెట్టి నిన్ను బాధించేవారుగా మేము ఉన్నామేమో. అయ్యా, మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి సమయాన్ని ఇవ్వండి. ఎవరైతే నీ బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారో నాయన, వాళ్ళ ప్రార్థన ఆలకించి అంగీకరించి బిడ్డలు క్షమించి పవిత్రపరిచి నాయన నిత్య జీవానికి వారసత్వం కలిగించమని, విన్న వాక్యాన్ని వాళ్ళ హృదయంలో పదిలిపరచమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముండి నడిపించునుగాక. ఆమేన్.